సో చంద్రకళ బంధువులు తన తమ్ముడు వీరేష్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సో వీరేష్ అన్న, అసలు ఎప్పుడు మీకు ఈ సమాచారం అందింది? అసలు వాళ్ళు ఎలా కలిసి ఉండేవాళ్ళు? అసలు ఏం జరిగింది మొదటి నుంచి? మొదటి నుంచి అంటే ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్ నుంచి ఉన్నారు అనంగా తెలిసింది. అది మా ఫ్యామిలీ వరకు తెలియదు. ఇట్లా ఇల్లీగల్గా ఉందామని అనుకున్నారు. ఆ విషయం కూడా మనకు తెలియదు. మొన్న రీసెంట్గా తెలిసింది, ఒక 2 నెలల కింద తెలిసింది ఇట్లా సంగతి ఇట్లా అని చెప్పేసి. మాకు అలాంటి విషయాలు సంబంధం లేవని చెప్పేసినాము. ఇద్దరికి చెప్పేసినాము, వాళ్ళకి చెప్పినాం, వీళ్ళకి చెప్పినాం. అయితే దీని గురించి మళ్ళీ ఇంకా సీరియస్గా ఏంటంటే అందరికి ఫోన్ చేసి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి టార్చర్ చేసిండు. ఇప్పుడు మీ అక్క వాళ్ళకు అలాగే మీ ఫ్యామిలీకి ఫోన్ చేసి చంద్రకళ ఆచూకి చెప్పకపోతే చంపేస్తానని చెప్పి బెదిరించాడు అంటున్నా. అదైతే నిజమే. ఫోన్ చేసి ఆచూకి చెప్పకుంటే చంపేస్తా, ఇంటికాడికి వస్తా, అది ఇది అని చెప్పేసి చాలాసార్లు అన్నాడు. అయినా కూడా మేము కూడా ఏం అనలేదు, ఇంకా వదిలేసుకున్నామని చెప్పేసి మనసంగా ఉన్నాము. అయినా లేదు, రోజు రోజుకు టార్చర్ ఎక్కువైంది. అయితే పిఎస్కి పోయి కంప్లైంట్ కూడా చేసినాము, రెస్పాన్స్ కాలేదు. మా పెద్దక్క పోయి కంప్లైంట్ ఇచ్చింది, పిలిపిస్తామన్నారు, పిలిపియలేదు. వాళ్ళు ఫోన్ చేసిండ్రు, మా ముందరనే ఫోన్ చేసిండ్రు కానీ రాలేదు. అంటే పోలీసులు ఏమైనా నిర్లక్ష్యంగా వ్యవహరించారా మొదట? మరి పోలీసులు అయితే మా ముందరైతే కాల్ చేశారు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు కాల్ చేశారు కానీ మళ్ళీ రెస్పాన్స్ కాలేదు. 1 వీక్ పోయిన తర్వాత కూడా కాల్ చేసినాం వాళ్ళకు, అయినా కూడా ఆ పిల్లాడు రాలేదు అడిగి. ఇంకా అంతటితోనే ఇంకా వాళ్ళు మేము మళ్ళీ పోకుండానే ఇంకా వాళ్ళు కాల్ కూడా చేయలేదు. మళ్ళీ గత 20 రోజుల నుంచి కూడా చంద్రకళ మిస్ అయింది, కనిపించట్లేదంటూ కూడా కంప్లైంట్ చేశారన్నారు. ఇది 20 రోజుల ముందటనే కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ. మాకు ఏడో లేదో అనేది కూడా తెలియదు. అయినా పిల్లాడు శివగాడు ఫోన్ చేసిండు, ఏడుంది అని చెప్పేసి. మాకు తెలియదు, ఏం లేదని చెప్పేసి అన్నాము. కంప్లైంట్ కూడా ఇచ్చినాము ఆల్రెడీ, మా అక్క ఇచ్చింది. ఇంకా అట్లనే అంతటితో అయిపోయింది. ఇంకా అయితే నిన్న ఫోన్ చేశాను కొల్లూరు పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా సంగతి ఇట్లా అని చెప్పించేది. సరేలే సార్ వస్తామని చెప్పేసి అన్నాము. ఇంకా సార్ వాళ్ళు కూడా అదే అడిగింది, అదే చెప్పినాము. ఇప్పుడు మనకైతే న్యాయం జరగాలి. ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు కదా, 13-14 సంవత్సరాల బాబు. సో ఆయన్ని చంపాల్సినటువంటి అవసరం ఏంది? మళ్ళీ అదైతే బాధాకరం విషయము. వాళ్ళకి ఏమున్నావో తెలియదు కదా, చిన్న పిల్లాన్ని చంపడం కూడా జర కష్టమే. కానీ ఇంకా మళ్ళీ అది ఎంతవరకు మళ్ళీ పోలీసులు ఏమంటారో ఏం లేదనేది తెలియదు మనకు. ఇప్పుడు ఆ పిల్లోడు కూడా ఎప్పుడు తల్లితోనే ఉంటాడు, తల్లిని వదిలేసి ఉండడు అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము కూడా 2-3 సార్లు అడిగినాం ఊరికి వచ్చినప్పుడు కూడా. లేదు నేను అమ్మ దగ్గరనే ఉంటా, అమ్మని విడిచిపెట్టి రాను, ఇంతవరకు ఉన్నా ఇన్నే ఉంటా, ఇన్నే చదువుకుంటా అని చెప్పేసి అన్నారు. హైదరాబాద్లోనే ఎక్కువ ఉండేటోళ్ళు, ఊరికి కూడా రారు, మాటలు కూడా సరిగా లేవు. ఇట్లా 2-3 సార్లు అయ్యింది కాబట్టి మేము కూడా వదిలేసినట్టునే ఉన్నాము. కాకపోతే ఇది జర సీరియస్ అయింది ఇట్లా. అన్నా, ఇప్పుడు జరిగిపోయింది. బట్ మీరు అంటే మీ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. బట్ తను బతికే ఉన్నాడు, ఇంకా శివరాజ్ బతికే ఉన్నాడు. సో ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు కోరుకున్నటువంటి న్యాయం ఏంటి? అంటే మనం చేసే పనికి అది ఏమంటారు, కర్మ అనేది ఉంటుంది అంటారు కదా, అది రియల్గా నేను నమ్ముతా. ఈ పోలీస్ వాళ్ళు ఆ అబ్బాయి ఖచ్చితంగా జీవిత ఖైదీ శిక్ష చేయాలి. ఎందుకంటే ఆ దేవుని వాళ్ళ ఆ ప్లాన్కి ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి బతికిండొచ్చు. కానీ ఆ నూకలు మొత్తం జైల్లోనే ఉంటే బాగుంటుంది నా ఒపీనియన్. బికాస్ ఆఫ్ ఆ చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి ఏం పాపం చేసిండు, అబ్బాయికి న్యాయం జరగాలి అనుకుంటే ఆ బాబు జీవిత ఖైదీ కావాల్సిందే, అంతే. సో ఇది పరిస్థితి. చంద్రకళకి శివరాజ్కి ఏమైనా తగాదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, లేదా సామరస్యంగా పెద్ద మనుషుల్లో కూర్చొని మాట్లాడుకోవాలి, లేదా పోలీసుల వద్ద అయినా తేల్చుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ అభంశుభం తెలియనటువంటి పిల్లాడు రేవంత్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఖచ్చితంగా శివరాజ్కి కఠిన కార్యాగార్య శిక్ష విధించాలి, తను మొత్తం జైలు జీవితమే గడపాలంటూ కూడా ఇటు చంద్రకళ సోదరులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ, పటాన్చెరు నుండి.